సార్ నేను మీకోసం మేము ఒక్క ప్రేమతో ప్రవచనం ప్రార్థన చూపియండి సార్ చేస్తున్నాం. నాకు. ఎక్కితే నెరవేర్చిన ఒక ప్రవచనం. పోనీ ఆయన దావీదు సంతానంలో పుట్టాడా, ఆయన కన్యక గర్భానికి పుట్టాడా, లేకపోతే ఆయన తిరిగి లేచాడా, ఆయన చనిపోయి తిరిగి పాపముల కోసం చనిపోయాడా, ఇలాంటిది ఏదైనా సరే సార్ ఒక్కటి ప్రవచనం నాకు చూపించండి సార్. నేను మళ్ళీ బాప్తిజం తీసుకొని మీ దగ్గరికి వచ్చేసి మీ చర్చిలో నేను జీవితాంతం నేను సేవ చేస్తాను సార్. అది కాదు ఈ మాట వినండి ఒకసారి. ఇదిగో మీకు అన్ని తెలుసు, చాలా బాగా చదివారు, కానీ సత్యం గురించి ఎందుకు ఎదురాడుతున్నారో నాకు తెలియదు. కానీ మీలాంటి వాళ్ళకి అసలు ఏం చూపించక్కర్లేదు నేను. అది బైబిల్ చెప్తున్నమాట. ఆ రిఫరెన్స్ కూడా ఎక్కడున్నా మీకు తెలుసు అనుకుంటాను. చెప్పండి సార్. ఆ రిఫరెన్స్ పట్ల మాకు అస్సలు భారం పడక్కర్లేదు. దేవుడు మీకు సార్ ఒక్క రిఫరెన్స్ చెప్పండి సార్. అది ఆ రిఫరెన్స్ చెప్పండి సార్. అది ఎందుకు మీకు తెలుసు, నేను లేదు చెప్పలేదు సార్. నిజంగా నాకు తెలియదు. నిజంగా నేను ఎప్పుడు వినలేదు. నేను జబీలు చదివినప్పుడు ఎక్కడ దొరకలేదు. ఒకసారి చెప్పండి సార్. అది లేదు, నేను చెప్పక్కర్లేదు. ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం చూస్తుంటే ఇప్పుడు సార్ నేను ఇంత రెస్పెక్ట్ఫుల్ గా మిమ్మల్ని అడిగి రిక్వెస్ట్ చేసుకుంటూ నేను అడుగుతా ఉంటే